గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. గత మంత్రివర్గ నిర్ణయాలపై సమీక్షించడం ఈ భేటీ ప్రధాన అజెండాగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 18 మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. ఈ భేటీలో 327 నిర్ణయాలు తీసుకోనున్నారు. వీటిల్లో ఎన్ని అమలయ్యాయి, ఎన్ని నిలిచిపోయాయి అనే దానిపై మెయిన్గా ఫోకస్ పెట్టనుంది కేబినెట్. ఆలస్యమైన నిర్ణయానికి బాధ్యులెవరు, అమల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది, అసలు కార్యాచరణ మొదలు పెట్టారా లేదా, ఇలా అన్ని విషయాలపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది. గత మంత్రివర్గ నిర్ణయాలపై సమీక్షించడం ఈ భేటీలో అయితే ప్రధాన అజెండాగా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా స్థానిక సంస్థలు రిజర్వేషన్ల ఖరారు ఎజెండాగా ఈ యొక్క సమావేశం అయితే కొనసాగనుంది. స్థానిక సంస్థలు 30 కల్లా నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు తీర్పున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో చర్చ జరగనుంది. ఇప్పటికే అటు బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చట్టం చేసి కూడా సెంట్రల్ కి పంపిన నేపథ్యంలో సెంట్రల్ దీన్ని పెండింగ్ లో ఉంచిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్థానిక సంస్థలకు 42% రిజర్వేషన్లు కల్పించి ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో దీని పట్ల ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకి వెళ్ళినా కానీ సరే ఎట్లాంటి సమస్యలు, న్యాయపరమైన సమస్యలు రాకుండా ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ రోజు కేబినెట్ లో అయితే ప్రధానంగా చర్చ జరగనుంది. అంతేకాకుండా బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చ జరగనుంది. అంతేకాకుండా రాజీ యువ వికాసానికి సంబంధించి ఈ యొక్క కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా స్టాంపు డ్యూటీకి కొత్త స్టాంపు విధానం తీసుకొని రావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో కూడా దీనిపైన కూడా విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన అయితే ప్రధానంగా ఈరోజు చర్చ జరగనుంది. అంతేకాకుండా ఏదైతే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన ప్రధాన చర్చ జరిగింది. అంతేకాకుండా ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా అమలయ్యాయి, ఎంతవరకు అమలయ్యాయి, వివిధ శాఖలకు సంబంధించి దాదాపుగా 319 పైగా తీర్మానాలు తీసుకున్న నేపథ్యంలో కూడా అవి ఏ విధంగా అమలయ్యాయి, ఎంతవరకు వచ్చాయనే దానిపైన గతంలో జరిగిన కేబినెట్ సమావేశాల్లో జరిగిన తీర్మానాల పట్ల వాటి అమలు ఏ విధంగా నోచుకున్నాయని చెప్పేసి పరిపాలనకు సంబంధించి అంశాలు ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరగనున్నాయి. ప్రధానంగా ఎజెండాకు వచ్చేస్తే మాత్రం ఆ టాపిక్ గా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది ఏందనే దానిపైన కొంత సస్పెన్స్ కొనసాగనుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల ఇటు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు ఇప్పటికే అసలు ప్రభుత్వం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి దానిపైన కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్ల కోటా అనేది 50% మించకూడదని ఆ కోటా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎప్పుడైతే 10% ఇచ్చారో ఆ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఈ 50% కోటా అనేది ఎత్తివేయడం జరిగింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఏ విధంగా ముందుకెళ్తుంది, 42% రిజర్వేషన్లు కల్పించడం పట్ల అటు బీసీలకు చాలా వరకు ఉద్యోగ విద్య
రాజకీయ అవకాశాలలో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ విధంగా ముందుకెళ్తుందని చెప్పి దానిపైన కొంత సస్పెన్స్ కొనసాగుంది. అయితే ప్రధానంగా మనకు తెలిసిన విషయం వరకు గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి తద్వారా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ రోజు మొత్తం ఓవరాల్ గా ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థలు రిజర్వేషన్లే ప్రధాన ఎజెండాగా ఈ యొక్క కేబినెట్ సమావేశం అయితే కొనసాగనుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.